దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 12వ తేదీ జూన్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్పుకుంటున్న ఈ వాగ్దానము, నేను తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాను కదా, నేను తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాను కదా. యాక్చువల్గా దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, పూర్తి వచనము, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉంది. ఇది వాగ్దానం. అయితే ఇదే వాగ్దానము దేవుడు నీతో చెప్తే ఎలా చెప్తాడో తెలుసా? నిజంగా నేను అంత చెడ్డవాడినా, నిజంగా అంత బలవంతంగా నీకు నచ్చనిది నేను నీకు చేస్తానా? నేను మంచివాడిని, నమ్మదగిన వాడిని, న్యాయాధిపతిని అంటుండగా అని దేవుడు ఒకవేళ నీతో మాట్లాడితే, ఈరోజు ఈ మాట ఇంగ్లీష్ లో చాలా సింపుల్ గా ఉంటుంది. మనము చాలా విషయాల్లో ఎలాగ చేసేవారంగా ఉంటామంటే, దేవుణ్ణి చాలా విషయాల్లో మనము ఇక్కడ ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ గాడ్స్ మైటీ పవర్, లేకపోతే అండర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్, అండ్ at the right time he will lift you up in honor. తగిన సమయమందు నీకు ఘనతని ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు? గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును అని ఆ సందర్భంలో ఈ మాట చెబుతున్నట్లు చూస్తున్నాం. అహంకారము, గర్వము అంటే మనం అనుకుంటాము గర్వం లేదని. ఏమీ కాదు. మనకు నచ్చింది, మనము కోరుకున్నది మనము కావాలనుకుంటాం. దీనిలో తప్పేముంది అని మనము అడుగుతాము. నీకు నచ్చింది, నీవు కావాలనుకున్నది, నీవు కోరుకునేది ఎప్పుడూ కూడా అది నాశనానికి దారి తీస్తుంది. కారణం ఏంటంటే, మనము కావాలనుకునేది, మనము కోరుకునేది, మనకు నచ్చేది ఎప్పుడూ కూడా అది మనల్ని భ్రమపరుస్తుందని, దాని వెనుక ఉన్న కారణాలు దేవునికి తెలుసు కదా. అయితే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, నీకు కావలసింది, నీకు నచ్చింది, నీవు కోరుకునేది అనేకంటే నీకు ఏది మేలైనదో, నీకు ఏది శ్రేష్టకరమైనదో, నీకు ఏది తృప్తినిస్తుందో అది నాకు మాత్రమే తెలుసు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నడిపించే మార్గంలో కొద్దిగా కష్టముగా, ఇరుకుగా ఉంటుంది. కానీ ఆ తర్వాత నీకు కలగబోయే మహిమ అంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. అంటే ఈ నమ్మకం అనేది ఎప్పుడు దేని మీద ఆధారపడుతుంది అని అంటే, మనకి కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ కూడా నమ్మకం కుదురుతాయి. కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఈరోజు నీకు కళ్ళ ముందు కనబడేది అది నిన్ను భ్రమపరుస్తుంది. ఆ తర్వాత జరగబోయే కాన్సిక్వెన్సెస్ శ్రమలోకి నెట్టేస్తుంది. అయితే ఎప్పుడైతే దేవుని వైపు నీవు చూస్తావో, ఉదాహరణకి లోతు అబ్రహాము ప్రయాణమై వెళ్తున్నారు. లోతుకి అబ్రహాముకి గొడవ రాలేదు, కానీ వారి ఇద్దరి మధ్య గొడవ ఆ యొక్క దాసుల ద్వారా, లోతు పని వారికి మరియు అబ్రహాం పని. అయితే అబ్రహాం చెప్తాడు, ఓకే కుమారుడా, నీవు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో
నీవు కుడివైపుకు వెళ్తే నేను ఎడము. లోతు కన్నులెత్తి ఏం చూశాడో తెలుసా? సొదొమ గొమొర్రా అందమైన ఏదెను తోట వలె. అవ్వ కన్నులెత్తి ఏం చూసిందో తెలుసా? పండు తినుటకు మధురమైనదిగా, కళ్ళకి రమ్యమైనదిగా, ఇలాగా కన్నులెత్తి చుట్టూ చూసి అని చెప్పి బైబిల్లో అనేక మంది కొరకు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించుకున్నట్లు వారి కన్నులు మూతపడ్డాయి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైనా కూడా నిన్ను మోసపరిచేది పక్కలు కాదు. నిన్ను మోసం చేయడానికి వేరే ఎవ్వరు రానవసరం లేదు. నిన్ను మోసము చేసేది ఏదైనా ఉంది అంటే అవి నీ సొంత కళ్ళే, అది నీ మనసు. ఎప్పుడైతే నీ మనస్సు ద్వారా నువ్వు చూస్తావో సమస్తము నీకు చక్కగా, స్పష్టముగా, శ్రేష్టమైనదిగా అనిపిస్తుంది. కానీ అది భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. అనుభవంతో నేను ఆ దారిని వచ్చాను. సమస్య ఏంటో తెలుసా? అందరూ అదే దారిని వస్తారు. దేనికి తెలుసా? నిన్న నేర్చుకున్నాం, ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ఇదేమవుతుందో చూద్దాం. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇలా జరిగింది కదా, మళ్ళా అవసరమా? శ్రద్ధ వహించేది. ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న వాగ్దానము బైబిల్ అంతా చెప్పబడుతుంది. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు. అంటే అర్థం హెచ్చించుకోవడం అంటే ఏం కాదు. నువ్వు మంచోడు కదా, ఇలా జరుగుతుందా? నీవు అలాంటి వాడు కాదు కదా, వాళ్ళే. ఇది నిన్ను హెచ్చించేదిగా. అంటే మనం ఏం కోరుకుంటామంటే అందరితోనూ మంచిగా, ఏ కష్టము లేకుండా, ఏ సమస్య లేకుండా సాఫీగా వెళ్ళిపోవాలని అందరితో మంచుకుంటాను అంటే. కానీ మరి ఎందుకు ఒక రోడ్డు సీదా ఎందుకు వెళ్ళదు? మలుపులు తిరుగుతూ ఉంటుంది. మన జీవితాన్ని ఆయన మలుపులు తిప్పుతూ ఉంటాడు. ప్రతి విషయానికి ఆయన చాలిన వాడుగా ఉంటాడు. ఆయన నీకు సామర్థ్యము కలుగు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఒకవేళ ఇద్దరు స్నేహితులు కలిసి ఉన్నారనుకోండి, ఆ యొక్క ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు దేవుడే రప్పిస్తాడు. కారణం ఏంటంటే వారి ఇద్దరి స్నేహము ఊరంతా చెబుతుంది, నీ స్నేహితుడు చెడ్డవాడు. కానీ వీడు చెప్తాడు, నా స్నేహితుడు చెడ్డవాడు అయితే ఇంతకాలం నేను అతనితో ఉన్ననే, నేను చెడ్డవాడిని. కనుక ఒకవేళ నా స్నేహితుడు మంచివాడు అయితే ఇంతకాలం నేను అతనితో ఉన్ననే, నేను మంచివాడిని. కనుక అది ఎవరు అనేది అతనితో ఉన్న నాకు అతనికి రిలేషన్షిప్ని బట్టి మేమెవరు అనేది, అంటే నీ కుమారుడు ఎవరు అనేది తెలుసుకోవాలంటే నీ కుమారుడిని చూడమక వాళ్ళ స్నేహితులని చూడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే ఇక్కడ దేవుని వాక్యం అంతా ఏం చెప్తుంది? దీన మనస్సు. దుష్టుడు అంటే ఎవరు? ఎవరు చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉండరు. నీవు చేసే ప్రతి పని అది దేనికి దారి తీస్తుంది అనేదే దుష్టత్వానిక, నాశనానిక. ఇప్పుడు గర్వము ఎప్పుడు కూడా నాశనానికి ముందు గర్వము నడుచును. అర్థం ఏంటంటే ఒక్కటే గర్వము అంటే నేను మంచివాడిని, ఇదే గర్వం. ఎప్పుడైతే దేవుని కృప వలన ఆయన నాకు దయ ఇవ్వగలడు తప్ప నాలో ఏ మంచి లేదు అని సుంకరి ప్రార్థన చేశాడో, పరిసయ్యుడు నేను మంచివాడిని కదా, వీరిలా లేను కదా, చూసాను అంటే సుంకరిని దేవుడు ఘనపరిచాడు. దేవుని ముందు మనం ప్రతి మంచితనము, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, దేవుడు తప్ప మంచివాడు లేడు.
బైబిల్ అంతా చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతే. మరి అటువంటప్పుడు దేవుని యొక్క వాక్యము, ఇక్కడ పేతురు గారు చాలా అద్భుతమైన వాక్యము రావడానికి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం ఇవ్వాలి అంటే ఆయన నిన్ను నన్ను మరిచిపోలేదు. మనకి ఎలా అనిపిస్తుందంటే, మనం వెలుచున్న మార్గము బహు కఠినముగా, బహు కష్టతరముగా, చాలా విధాలుగా దేవుడు వదిలిపెట్టేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుల వారి కోసము చెప్పబడుతున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-9 ఎన్నోసార్లు మనకు ధైర్యం చెప్తుంది. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. ఏమని చెప్పబడుతుంది? ఒకే ఒక్క మాట ఏంటంటే తెలుసా, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. అంటే మాట వినుట శ్రేష్టము బలి అర్పించుట కంటే అంటాడు. అంటే ఇక్కడ విధేయత అంటే అర్థం ఏంటంటే, దేవా ఇది నీ మార్గం, నీవు నన్ను తప్పించగలవు. అంటే చాలాసార్లు ఈ డిసిషన్ మేకింగ్ లో రాంగ్ డిసిషన్ చేస్తాం, తప్పుడు నిర్ణయం చేస్తాం. కరెక్టే, అది తప్పైపోయింది అని మనకు తెలుస్తుంది, కానీ వదిలిపెట్టేయడానికి కాదే, నిన్ను నేర్చుకున్నామే. నీవు తప్పు చేసినా కూడా దానిలో నుంచి తప్పించేవాడే దేవుడు, అడుగడుగునా నిన్ను కాపాడేవాడే దేవుడు, అడుగడుగునా నిన్ను రక్షించుకునేవాడే దేవుడు. అంటే ప్రతిసారి కూడా దేవుని ఎదుట నీవు సాగిల పడేదే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనడం అంటే అనుక్షణము నీ ఆత్మ పరమాత్మతో దీనత్వము కలిగి ఉన్నప్పుడు ధన్యుడవు అని చెప్తుంది. ఇవే వాక్యాలు యాకోబు గారు ఏమంటారు 4:10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుంది, ఆయన మిమ్మును హెచ్చించును. ఇది ఇన్నిసార్లు చెప్తారు. నాకు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నాకే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేనే తప్పు చేయలేదు, నేనే పాపము చేయలేదు, ఇదే నువ్వు హెచ్చించుకోవడం. అంటే నీకు జరిగింది అన్యాయమని, దేవుడు నీకు అన్యాయం చేశాడని, నీవు నీతిమంతుడువని నీకు నీవే హెచ్చించుకుంటున్నావు, దేవుణ్ణి దూషిస్తున్నావు, దేవుణ్ణి తప్పుపడుతున్నావు. అయితే ఎప్పుడైతే ప్రభా దీని ద్వారా నీవు ఏ మహిమ పొందాలని అనుకుంటున్నావు అని చెబుతూ ఇక్కడ యాకోబు గారు చెబుతున్న మెట్లు ఏంటంటే, దేవునికి లోబడి ఉండి. ఇది ఇంగ్లీష్ లో కమిట్ అంటూ యువర్ సెల్ఫ్ టు గాడ్. అంటే మిమ్మును మీరు ప్రతి విషయంలో దేవునికి లోబడుతున్నానా లేదా, దేవుని చిత్తంలో ఉన్నానా లేదా, దేవుని యొక్క కృప నాకు ఉందా లేదా. కాబట్టి ఇక్కడ అపవాదిని ఎదిరించుడి, వాడు నీ అంటే నీవు ప్రతిసారి కూడా నీ మనసు చెప్తూ ఉంటుంది నో 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 నో, నువ్వు చెప్తూ ఉండాలి ఎస్ 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 ఎస్. అర్థం ఏంటంటే నీ మనసు ఎస్ చెప్పిన ప్రతిసారి నువ్వు నో చెప్పాలి. నీ మనసు చెప్పిన ప్రతిసారి కూడా నీ మనసు చెప్పిన మార్గం ఎంచుకోమాక, దేవుని మార్గము నీ సొంత మార్గము ఎప్పుడు రెండూ కూడా వ్యతిరేకముగా ఉంటాయి. ఎప్పుడు కూడా నీ సొంత మార్గము నీకు సులువు మార్గముగా, నీకు ఏ ఇబ్బంది లేని మార్గంగా, ఏ నిందలు లేని మార్గంగా, ఏ అవమానాలు లేని మార్గంగా విశాలముగా ఉంటుంది. కానీ దేవుని మార్గం ఎప్పుడూ కూడా ఇరుకుగా, ఇబ్బందులతో, నిందలతో, వేదనతో, కష్టముతో తలదించుకొని ఉండవలసిన స్థితి ఏర్పడుతుంది. కొంతకాలము బానే ఉంటుంది, కానీ ఆ తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ఇంకా యాకోబు గారు రాస్తూ దేవుని యొద్దకు రండి,
అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి. అంటే ఏ రోజునైతే దేవుని మార్గము నువ్వు ఎంచుకుంటావో ఎలా ఉంటుందంటే, ఇక్కడ చెప్పబడుతుంది, పాపులారా నీ చేతులను కడుక్కోండి. ఎలా కడుక్కోమన్నాడు? పిలాతు తీర్పు తీరుస్తున్నాడు, కానీ చేతులు కడుక్కుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నాకు సంబంధం లేదు. పేతురు బొంకుతున్నాడు, కానీ ఏమంటున్నాడు తెలుసా? పేతురు, నేను ఈయనను ఎరుగను అని బొట్టు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఎరుగను అని పిలాతు చెప్పలేదు. ఈయన యందు ఏ దోషము లేదు. పేతురు చెప్తున్నాడు, నేను ఎరుగను. అంటే పిలాతు తీర్పు తీర్చలేదు, పేతురు తీర్పు తీర్చాడు. కారణము, పేతురు భయపడ్డాడు యేసు క్రీస్తు ప్రభుల వారిని అంత దారుణంగా చేస్తున్నప్పుడు. కానీ ఇదే పేతురు తల క్రిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు. చూసారా? అంటే ఆ రోజున ఒప్పుకొని ఉంటే తన్ని తాను తన దేవుని కంటే యేసు ప్రభు చెప్పాడు, నన్ను ఎరుగవని. ఒకవేళ అయ్యా వెంటనే అన్నాడు పేతురు, ఏమని? నా ప్రాణము పోయినా చెరలోకి సైతం రావాల్సి వచ్చినా నేను ఆ మాట అనను. అది హెచ్చించుకున్నాడు. మీకు అర్థమైంది? హెచ్చించుకున్నాడు. మీకు అర్థమైపోయింది. కనుక ఏ రోజు అలా అనుకున్నాడు. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవరు? కనుక ఇక్కడ ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని. అంటే మొదటిది చేతులు కడుక్కోవడం. రెండు తలంపుల్లో ఉండద్దు. ఏదో ఒక తలంపు, ఎవరో ఒకరితో నువ్వు వెళ్ళు, అప్పుడు మీ హృదయములను పరిశుద్ధపరచుకుంటాం. మీ హృదయం పరిశుద్ధపరచడం అంటే ఏంటంటే, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. చూసారు? అంటే దేవుని మార్గం దుఃఖంతో ఉంటుంది, వ్యాకులంతో ఉంటుంది, కన్నీళ్లతో ఉంటుంది. కానీ మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. అప్పుడు దేవుని మార్గములో కన్నీళ్లతో విత్తుచు పోవారు సంతోషగానము చేచు పనలు కోసుకొని వచ్చెదరు. ఈ రోజున నీవు దేవుని మార్గంలో ఉన్నావో లేదో పరీక్షించుకోవడానికి ఒక్కటే. చుట్టూ మెప్పు కలుగుతుందా? అందరూ నిన్ను మంచివాడు అంటున్నారా? ఏ బాధ లేకుండా సాఫీగా జీవితం వెళ్ళిపోతుందా? అయితే నీ వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడైతే నిందలు, అవమానాలు, నీవు మేలు చేసి కీడు అనుభవిస్తూ, దేవుడు గాడ్ హ్యాస్ సెట్ ఎ టైం ఫర్ మీ, దేవుడు నాకు సమయం నిర్ణయించాడు. యోసేపుకి ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటో తెలుసా? తగిన సమయమందు దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నాకు కలలు చూపించాడు కదా. దావీదుకు ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఒకే ఒక్క ఆశ, సమూయేలు వచ్చి నన్ను అభిషేకించాడు కదా, నేను ఎలా చచ్చిపోతాను, సౌలు ఎలా చంపగలడు, నేను ఖచ్చితంగా రాజునవుతాను. యోనాతాను కూడా నాకు చెప్పాడే, నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. ఒక మోషే, ఎవరి కథ చెప్పమంటారు? ఒక దానియేలు, ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో, వీరందరూ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఈ రోజున నీవు నేను విశ్వాసాన్ని కాపాడుకోవడమే దేవునికి లోబడి ఉండడం. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యమును అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మంది నీ మార్గములో నడిచేవారుగా ఈ మాటలు చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు దీవించును.